24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఆంధ్రప్రదేశ్లో 24 మంది మంత్రులైతే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీళ్ళకి ఏ ఏ శాఖలు కేటాయించారు, అలాగే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఏ శాఖ ఇవ్వటం జరిగింది. ఆయన డిప్యూటీ సీఎంగా అయితే ప్రమాణ స్వీకారం చేశారని చెప్పి అందరికీ తెలిసేది. కాకపోతే ఆయన ఏ శాఖలు తీసుకున్నారు, చాలామంది హోంశాఖ అని ఇంకొకటను అనుకున్నారు. కాకపోతే అసలు ఆయన ఏ శాఖ తీసుకున్నారు. అలాగే నారా లోకేష్ గారు గతంలో ఐటీ శాఖ మంత్రిగా చేశారు, ఈసారి ఏ శాఖ మంత్రిగా తీసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి సీఎంతో పాటు ఆయనకి ఏ శాఖలుగా తీసుకున్నారనేది మిగతా మంత్రులు కావచ్చు, కందుల దుర్గేష్ గారికి కావచ్చు, నాదెళ్ల మనోహర్ గారికి కావచ్చు, రామనారాయణ రెడ్డి గారికి కావచ్చు, వీళ్ళందరికీ అసలు ఏ శాఖలు వచ్చాయనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మొదటగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, అలాగే గ్రామీణ నీటి సరఫరా, అలాగే అటవీ శాఖ, పర్యావరణం, అలాగే శాస్త్ర అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ శాఖలు అంటే దాదాపు 1 2 3 4 5 శాఖలు పవన్ కళ్యాణ్ గారికి అయితే తీసుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలుసు, ఆయనకి గ్రామీణ అభివృద్ధి అంటే పట్టణాలకంటే దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అంటారు. సో దాన్ని మనం నిలబెట్టగలిగితే దేశానికి మరింత సేవ చేసే అవకాశం ఉంటుంది. అంటే దేశానికి మరింత మంచి చేసే అవకాశం పల్లెల నుంచే స్టార్ట్ అవుద్ది. కాబట్టి ఆయన ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖను అయితే తీసుకోవడం జరిగింది. రూరల్ డెవలపింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, అది తీసుకున్నారు. అలాగే నీటి సరఫరా శాఖ అంటే గ్రామీణ ప్రాంతాలకి, పల్లెటూర్లకి, చాలా ఇప్పుడున్న పల్లెటూర్లు చాలా వరకు కలుషితం అయిపోయి వాళ్ళకి తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుంది. సో దాని మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. అలాగే అటవీ శాఖ, పర్యావరణ శాఖ కూడా, అంటే ఈ రెండు కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారికి పర్యావరణం అంటే ఎంత ఇష్టమో తెలుసు. ఎన్విరాన్మెంట్ గురించి చాలా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు జనసేన పార్టీ తరఫున. అలాగే ఆయనకి వ్యవసాయం అన్నా కూడా చాలా ఇష్టంగా ఉండే వ్యక్తి. సో అందులో భాగంగానే పర్యావరణాన్ని కూడా ఎంచుకున్నారు. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ రెండు కూడా ఒక కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో సైన్స్లో కావచ్చు, టెక్నాలజీ రెండింటిని జోడించి ఒక కొత్త తరాన్ని ఆవిష్కరించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారికి విద్య, మానవ వనరుల శాఖ, అలాగే ఐటీ అండ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ సంస్థ, దానికి సంబంధించి శాఖగా ఇచ్చారు. ఐటీ విభాగానికి సంబంధించి కూడా ఆయన గతంలో చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి శాఖ. ఎందుకంటే తన మార్క్ చూపించుకోవాలనుకునేటువంటి మనస్తత్వం నారా లోకేష్ గారికి. అంటే ఒక పంచాయతీ ఏదో ఒక శాఖ తీసుకున్నామో దాంట్లో పనిచేసేవన్న విధంగా ఉండకూడదు. ఒక శాఖ తీసుకున్నామంటే దానికి న్యాయం చేయాలనుకునే వ్యక్తిత్వం నారా లోకేష్ గారిలో ఉంది. సో అదే తరహాలో ఐటీ శాఖ అంటే దానికి ఆయనకున్నటువంటి అనుభవం, గతంలో చేసినటువంటి మంత్రిత్వ శాఖ కాబట్టి దాని మీద ఒక పట్టు అనేది ఉంటుంది, దానికి ఒక ఐడియా ఉంటుంది. ఆయన గతంలో మంచి చదువుకున్న వ్యక్తి. సో ఆ చదువుకి తగ్గట్టుగా ఈసారి ఆయన శాఖ ఇచ్చినట్టు అవకాశంగా కనిపిస్తుంది. సో మిగతా శాఖల గురించి కూడా ఒకసారి చూద్దాం. అలాగే ముఖ్యంగా నాదెళ్ల మనోహర్ గారికి ఆహార పౌర సరఫరాల శాఖ, వినియోగదారుల శాఖ, అలాగే వినియోగదారుల వ్యవహారాల శాఖ. అంటే ఆహార సరఫరాకు సంబంధించి మనందరికీ తెలుసు, మిగతా శాఖలు అన్నీ కూడా ఆయనకి ఎక్కువ ఇవ్వకపోయినా ఈ శాఖలకు మాత్రమే ఎక్కువగా ఆయనకి అవకాశం ఇచ్చారు. గతంలో ఆయన స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి, అభివృద్ధి అంటే ఏంటో తెనాలి నియోజకవర్గానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి నాదెళ్ల మనోహర్ గారు. సో ఆయన కూడా ఒక మార్క్ అయితే చూపించగలుగుతారని చెప్పి చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి కందుల దుర్గేష్ గారికి పర్యాటక శాఖ, అలాగే సాంస్కృతిక, అలాగే సినిమాటోగ్రఫీ, ఈ 3 శాఖలు కూడా చాలా కీలకమైనటువంటివి కూడా. ఎందుకంటే పర్యాటక శాఖ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అంతా కూడా మొత్తం అంతా కూడా నీరు గారిపోయిన పరిస్థితి కనిపించింది. గతంలో చేసినటువంటి మంత్రుల పేర్లు ఎందుకులే కానీ, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖను అయితే కంప్లీట్గా పొడుకోబెట్టేశారు. అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని, అంటే పర్యాటక శాఖని జీరో చేసేసిన పరిస్థితి అయితే కనిపించింది. అదే కాకుండా సాంస్కృతిక, అలాగే సినిమాటోగ్రఫీ, సినిమా ఇండస్ట్రీని ఎంత జాగ్రత్తగా మనం వాడుకుంటే వాళ్ళ నుంచి వచ్చే ఇన్కమే కాకుండా, షూటింగ్ స్పాట్స్ అనే కాకుండా అనేక విభాగాలుగా సినిమాకి సంబంధించి చాలా బాగా చేయొచ్చు. దాన్ని కూడా గత గవర్నమెంట్ అయితే యూజ్ చేసుకోలేదు.
కందులు దుర్గేష్ గారికి సంబంధించి ఆయన అందరివాడు కాబట్టి ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ఆయన గతంలో మంత్రిగా చేయకపోయినా కూడా ఎమ్మెల్సీగా కావచ్చు, ఒక రాజకీయ నాయకుడిగా చాలా సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. పైగా అందరినీ కలుపుకొని తీసుకువెళ్ళే వ్యక్తి. సో ఆయన ఈసారి ఈ శాఖలో ముఖ్యంగా సినిమాటోగ్రఫీకి సంబంధించి అయితే సినిమా ఇండస్ట్రీకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరికీ మంచి సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి జనసేన పార్టీకి ఇస్తే బాగుంటుందని కందులు దుర్గేష్ గారికి ఇచ్చినట్టుంది. సో ఆయన కూడా తన మార్కు చూపించే అవకాశం కనిపిస్తుంది. అలాగే అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయ సహకార మార్కెట్ కమిటీ, పశు సంరక్షణ, పాడి అభివృద్ధి, మత్స్యకారుల శాఖ కూడా మన అచ్చెన్నాయుడు గారికి ఇచ్చారు. అలాగే గుమ్మడి సంధ్యారాణి గారికి మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ ఈ శాఖలు అయితే ఇచ్చారు. కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎంఎస్ఎంఈ, అలాగే ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల కోసం కొండపల్లి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. అనితా వంగపూడి గారికి హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ. హోం శాఖ అనేది చాలా కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ. అది కూడా అనితా వంగలపూడి గారికి ఇచ్చారు. ఆమె కూడా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఈసారి ఆమె కూడా తన మార్కు చూపిస్తుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే వాసంశెట్టి సుభాష్ గారికి కార్మిక, అలాగే కర్మాగార, బాయిలర్ వైద్య బీమా సేవలు. అలాగే నిమ్మల రామానాయుడు గారికి ఇప్పటికే దాదాపు 3వసారి ఆయన గెలవడం జరిగింది. అటు వైఎస్ఆర్సీపీ గాలిలో కూడా ఆయన గెలిచి పాలకొల్లో గెలవడం జరిగింది. ఆయన కూడా ఈసారి మంత్రిగా వచ్చారు. జలవనరుల శాఖ అభివృద్ధికి ఆయన శాఖలో తీసుకున్నారు ఆయనకి. అలాగే కొలుసు పార్థసారథి గారికి గృహ సమాచార పౌర సంబంధాల శాఖ ఆయనకి ఇచ్చారు. కొల్లు రవీంద్ర గారికి గనులు, భూగర్భ అబ్కారీ. అలాగే అనగాని సత్యప్రసాద్ గారికి రెవెన్యూ మరియు స్టాంపులు, రిజిస్ట్రేషన్స్. కొట్టిపాటి రవికుమార్ గారికి విద్యుత్ శాఖ. డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారికి సాంఘిక సంక్షేమ, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమం, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్లకి ఆయన ఇవ్వడం జరిగింది. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారికి దేవాదాయ శాఖ. ఇది కూడా చాలా కీలకమైనటువంటి శాఖ. ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకులు. ఆయనకి ఈ శాఖ చాలా బలంగా తీసుకువెళ్ళే అవకాశం ఆయన కూడా ఉంటుంది. అలాగే మనందరికీ తెలుసు నారాయణ గారు నెల్లూరు నుంచి పోటీ చేసి గెలిచారు. గతంలో కూడా ఆయన పురపాలక అంటే పట్టణాభివృద్ధి శాఖగా ఆయనకి ఇప్పుడు ఇచ్చారు. గతంలో కూడా ఆయన అదే చేసినట్టున్నారు. సో ఆయన కూడా మంచి మార్కు చూపించే అవకాశం అయితే కనిపిస్తుంది. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, ఆయనకి రవాణా అండ్ యువజన క్రీడల శాఖ ఇచ్చారు. అలాగే టీజీ భరత్, ఆయనకి పరిశ్రమలు, వాణిజ్యం అండ్ ఆహార శుద్ధి శాఖలు అయితే ఆయనకి ఇవ్వడం జరిగింది. అలాగే న్యాసీం మహమ్మద్ ఫరూక్, ఆయనకి లా అండ్ జస్టిస్, మైనారిటీ సంక్షేమం. బొబ్బల చిన్నోళ్ల జనార్దన్ రెడ్డి, రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు ఆ శాఖ ఇచ్చారు. పయ్యావుల కేశవ్ గారికి ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. పయ్యావులు కేశవ్ గారు కూడా ఆయన చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా. సో ఇంకా ఎస్ సవిత, బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ సంబంధించిన శాఖ సవిత గారికి ఇవ్వడం జరిగింది. అలాగే సత్యకుమార్ యాదవ్ గారికి ఆరోగ్య, కుటుంబం, సంక్షేమ అండ్ విద్యకు సంబంధించి ఇవ్వడం జరిగింది. దాదాపు 24 మంది మంత్రులకైతే ఈ శాఖలు కేటాయించారు. దీంట్లో ముఖ్యంగా అందరూ ఎక్స్పెక్ట్ చేసినటువంటి హోంశాఖ కూడా అనితా వంగలపూడి గారికి తీసుకోవడం జరిగింది. అలాగే కొన్ని శాఖలు అటు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. మిగతా శాఖలు అనేవి కూడా అన్నీ కూడా చాలా కీలకమైనటువంటి. ఇందులో చాలామంది కొత్త వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక 5, 6 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కొత్తగా అంటే ఈ మంత్రులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. సో వీళ్ళందరి మీద కూడా చాలా బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా చాలా అనుభవంతో కూడినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలయిక ఈసారి బాగుంటుంది. ముఖ్యంగా జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఉన్నాయి కాబట్టి ప్రజలు మరింత ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా రీచ్ ఉండాలని చెప్పి చాలా పరిశీలించి ఈసారి కూటమికి సంబంధించి అందరినీ అనుభవంతో తీసుకుని ఈసారి అయితే ఈ శాఖలను నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఈ శాఖలకు సంబంధించి కూడా రేపొద్దున కొంతమంది ఎవరు ఏ శాఖ చేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరి శాఖలు కూడా ఈరోజే ఛార్జ్ కూడా తీసుకోవడం కూడా జరిగింది.